నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు 5 లక్షల ప్రమాద బీమా చెక్కులు పంపిణీ కార్యకర్తలకు వారి కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్న మంత్రి నాదెండ్ల పాములపరులో ఘనంగా పాసాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు రేపు గుంటూరు కడప జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న సీఎం సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో వైభవంగా రాపత్తు ఉత్సవాలు శ్రీరాముని అలంకారంలో సింహగిరి మాడవీధిలో ఊరేగిన స్వామివారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేయించుకుని ప్రమాదవశాత్తు మృతి చెందిన క్రియాశీలక మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కులను మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు బకాయి పెట్టి వెళ్లిపోయిన ప్రభుత్వం ఒక వైసీపీనేనని ఆరోపించారు. సూపర్ 6 హామీలో భాగంగా ఉచిత గ్యాస్ కు అధికంగా ప్రాధాన్యత ఇచ్చామన్నారు. తల్లికి వందనం త్వరలోనే అమలు చేయబోతున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తిస్తూ సమర్థవంతంగా ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలకు వారి కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పండగ కన్నా ముందు చేసుకుంటే ఈ కుటుంబాలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయల చెక్ను అందించాలని ఒక ప్రయత్నం చేశాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కొంచెం ఎక్కువ వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 10 చెక్కులు 5 లక్షల రూపాయల చొప్పున, అదేవిధంగా 8 ఎన్టీఆర్ జిల్లా నుంచి 1, కృష్ణా జిల్లా నుంచి 9, 18 కుటుంబాలకి మనం ఈ రోజున మన జన సైనికుల్ని మనం కోల్పోయిన సందర్భంగా వాళ్ళకి 5 లక్షల రూపాయలు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్కులు వాళ్ళకి అందించడం, ఈరోజు దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వాస్తవంగా ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా కొంచెం బాధతో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని గౌరవించుకునే విధంగా, వాళ్ళకు భరోసా కల్పించే విధంగా ఒక ప్రయత్నం గతంలో మనం చేసేవాళ్ళం. సమయభావం వలన, అదేవిధంగా మరీ ఆలస్యం అయిపోతే బాగుంటుంది. ఎందుకంటే కుటుంబాలకి ఆర్థిక సాయం ఎంతో అవసరం. ఆర్థిక సాయంతో పాటు మీ అందరం వేదిక పైన ఈరోజు కూర్చుని మీ అందరు కూడా ఆ భరోసా ఇస్తున్నాం. ఆ భరోసా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాకు చెప్పేది, మీకు మీ కుటుంబంలో మీ బిడ్డలకి ఎప్పుడు కూడా జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది. వాళ్ళ చదువుల విషయంలో కానివ్వండి, వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా సమిష్టిగా నాయకత్వం ఎప్పుడు కూడా మేము ఆ విధంగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు నిలబడతామని ఆ హామీ ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి అది ఇంటికి వచ్చి ఇవ్వలేకపోతున్నాం అనే బాధతోటి ముందు ఆ తొలి పలుకులు నేను ఈ విధంగా చెప్పడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి లెక్కలు చెప్తే నాకు కూడా ఒక్కోసారి ఆశ్చర్యపోతూ ఉంటాను. పార్టీ సభ్యత్వం ప్రారంభించినప్పుడు ఆ రోజున కోవిడ్ మొదలైంది. ఎవరు కూడా ఆ రోజున పూర్తి స్థాయిలో ఇంత నమ్మకంతో లేరు మన పార్టీ గురించి, మన కార్యక్రమాల గురించి. అయినప్పటికీ మన నాయకులు, మన వాలంటీర్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు క్రియాశీలక సభ్యత్వం 500 రూపాయల చొప్పున ప్రారంభించాం. మొట్టమొదటి సంవత్సరం 92,000 చేసాం మనం రాష్ట్ర వ్యాప్తంగా. వాస్తవంగా ఆ రోజు ఇందాక చెప్పినట్టు కోవిడ్ ఉండింది. కోవిడ్ ఉన్నా సరే ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి ఫోన్ల ద్వారా చాలా పారదర్శకంగా నిజాయితీగా చేశాం. ఈ కార్యక్రమంలో మీరు గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వంలో చాలా సంవత్సరాల్లో చాలా పార్టీలు ఉన్నాయి, పదవులు అనుభవించారు, పార్టీ నాయకులుగా వాళ్ళు వ్యవహరించారు, ప్రభుత్వంలో పెద్దలుగా వాళ్ళు వ్యవహరించారు. కానీ సొంత పార్టీ కార్యకర్తల గురించి, నాయకుల గురించి ఎవరు కూడా
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాములపరు గ్రామంలో వేంచేసి ఉన్న పాసాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. జాతర మహోత్సవంలో ముఖ్య అతిథిగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. తొలుత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతర మహోత్సవం సందర్భంగా వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాసాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామంపై ఉండాలని, మరింత అభివృద్ది చెందాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్ శాంతికుమారి మాట్లాడుతూ గ్రామంలో ఈ రోజు సురక్షితవంతమైన నీరు తాగుతున్నామంటే రఘురామ కృష్ణంరాజు చలవేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు తోటరాము, ఎంపీటీసీ ఎడవల్లి వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ వర్రే బాబీ, నక్కా వెంకప్ప, గ్రామ పార్టీ అధ్యక్షులు కేసర యాదగిరి, బలుసుల మాస్టర్, పొత్తూరు వెంకటేశ్వరరాజు, బాబులు, పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, అలాగే మన లెజెండ్ మన రఘురామ కృష్ణరాజు గారికి మన గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ట్రిపుల్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన ట్రిపుల్ గారు ఏదో ముగ్గురు కనుక డిసైడ్ అయితే రాష్ట్రం అభివృద్ధి పదవులు కోటనేది ముగ్గురిగా సాధ్యం అయింది. అలాగే డిస్ట్రిక్ట్ కాకుండా మన ట్రిపుల్ గారు, పవన్ కళ్యాణ్ గారు, శ్రీనారాయణ గారు, అలాగే ఆయన పోరాట యోధుడు, రాజకీయ నాయకుడు కాదు. ఈ చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వరరావు డిప్యూటీ స్పీకర్ అయినప్పుడు అసెంబ్లీ ఆయన రావడం ప్రాంతం మన గ్రామం పేరుకు ముందు ఒకసారి ఆత్మ రైతులకి మనం ఎన్ని రకాలుగా నష్టపోయాం. 190% ఉంది గ్రామం ఇది. ఈ గ్రామంలో 90% ఉంది. అందుకని 2019 2024 అరాచకం వచ్చింది. ఆయన ఏది చేసిన పోరాట యోగుడికి ఎప్పుడు కూడా ప్రజలు పోరాటం చేసేవాడిగా ఎప్పుడు ఉంటారు. మనకు మంచినీళ్ళు లేక ఎన్ని ఇబ్బందులు పడ్డాయని చెప్పండి ఒకసారి. రావడం పాపం. ఆయన రాగానే గ్రామానికి మంచినీళ్ళు లేవని మన సర్పంచ్ గారు మొత్తం అందరూ వెళ్ళాం. ఆయన ఉంటే మాట్లాడారు. ఉండి 15,000 ఓట్లు, మనే 1,500 ఓట్లు. ఎవరన్నా అయితే ఏ నాయకుడు ఉన్నా సరే 15,000 ఓట్లు చూసుకుంటారు. ఈయన త్రాగునీటి ఇవ్వాలన్న ఆలోచనతో ఒకే ఒక మాటకే ఎన్నున్నా సరే ఎందుకని కాలువ సస్యశ్యామలంగా వెళ్ళాలి. అందరూ ఏదున్నా సరే ఎందుకని వాళ్ళకి మంచినీళ్ళు కావాలని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా పుట్టుకుంటూ వచ్చేసారు. మీరు ఎక్కడ చూసారు. ఈ ఏళ్ళ స్నానం చేస్తానికి కూడా పనిచేయాలి నీళ్ళు. ఈ ఏళ్ళ కాలువ పాపం మంచినీళ్ళు ఎలా ఉన్నా చెప్పాలి. దానికి కూడా తప్పకుండా. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 18న కడప జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మైదూకూరు పట్టణ ప్రాంతంలో సీఎం పర్యటించనున్నారని, అన్ని కార్యాలయాలు, ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. Is a likelihood of visit of Honorable CM to any of the office. Okay. So, ఒకటి ప్రోగ్రాంలో భాగంగానే బికాస్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే స్వచ్ఛాంధ్ర డే ఎవ్రీ 3rd సాటర్డేని స్వచ్ఛాంధ్ర డే కింద గవర్నమెంట్ డిక్లేర్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి సో Honorable CM may visit some of the offices also. సో అన్ని ఆఫీసెస్ కూడా ఇమీడియట్గా ఇంటర్నల్గా అంటే ఫైల్స్ దగ్గర నుంచి రూమ్స్ దగ్గర నుంచి క్లీన్ చేసుకోవడం, అట్లా అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఆఫీస్ ప్రెమిసెస్ కూడా. ఓకే, సో టుమారో విల్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ మీటింగ్. సో విల్ గెట్ మోర్ అండ్ మోర్ క్లారిటీ బై టుమారో ఆఫ్టర్నూన్. సో బట్ మీన్వైల్ యూ బీ ఆన్ యువర్ వర్క్. యూ నో CM ప్రోగ్రామ్ మీకు దిస్ మే బీ 5th or 6th or maybe some officers may be more than 10 times what I have attended. సో మీ యాక్టివిటీస్లో మీరు మోర్ ఆర్ లెస్ లాస్ట్ టైం ఏవైతే ఆఫీసర్స్కి డ్యూటీ సెంటర్స్ చేసామో అవే డ్యూటీస్ ఉంటాయి. యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో మార్నింగ్ మీరు కోఆర్డినేట్ చేసుకోండి. సో యూ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ద డయాస్ అరేంజ్మెంట్స్, వెన్యూ అరేంజ్మెంట్స్ అని. వెన్యూ దాటిన తర్వాత అక్కడ ఉన్నారు సార్ అక్కడికి వెళ్దామంటే మళ్ళీ అది వెళ్ళటం రావటం అంత ఇబ్బంది అవుతుంది.
ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారికి శ్రీరామ అలంకరణ చేసి శ్రీదేవి భూదేవి సమేతంగా సింహగిరి మాడవీధిలో తిరువీధి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహిళల కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ నెల 19 వరకు జరిగే ఉత్సవాల్లో రోజుకు అలంకారంలో స్వామివారికి తిరువీధి నిర్వహిస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.